Yeah, good evening, everyone. Once again, welcome to Inspire Soft Skills Training Academy. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా అగ్రికల్చర్ సెషన్ కోసం వీక్షించినటువంటి రైతు సోదరులకి అదేవిధంగా ఐఎంసీ డిస్ట్రిబ్యూటర్స్కి సాదర స్వాగతం. నా పేరు లక్ష్మణ్ వర్మ. నేను తెలంగాణ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో ఒక 12 సంవత్సరాలు జాబ్ చేయడం జరిగింది. అండ్ నేను జాబ్ చేస్తున్నటువంటి తరుణంలోనే మా బావగారు లక్ష్మీనారాయణ హెడ్ కానిస్టేబుల్ ఫ్రమ్ ధర్మపురి సార్ వచ్చేసి నాకు ఈ యొక్క బిజినెస్ లోకి ఇన్వైట్ చేయడం జరిగింది. నువ్వు ఎట్లా రైతులతో కలిసి వర్క్ చేస్తున్నావు కదా, ఇక్కడ రైతులకి మనం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది ఇవ్వచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం కోసం సపోర్ట్ చేయొచ్చు అని నన్ను ఈ యొక్క బిజినెస్ లోకి తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే నేను ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత నాది ఎట్లా అగ్రికల్చర్ ఫీల్డే కాబట్టి, రైతులతో మాట్లాడమే కాబట్టి, రైతులతో కలిసి వర్క్ చేయడమే కాబట్టి, నేను ప్రజెంట్ నాకు ఎవరైతే రైతులు దగ్గర వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మన ఐఎంసీ ఏదైతే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ ప్రొడక్ట్స్ వాడిపించిన తర్వాత రిజల్ట్ బాగుంది అని వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు నేను ఈ బిజినెస్ లోకి రావడం జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు అంటే నేను ప్లస్ అదేవిధంగా మా మిస్సెస్ కూడా ఇద్దరం కూడా ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ డ్రిప్ ఇరిగేషన్ లో 12 సంవత్సరాలు కలిసి వర్క్ చేశాము. అండ్ అదేవిధంగా ఐఎంసీ వచ్చిన తర్వాత నేను ఒక బిజినెస్ పర్పస్ లోనే కాకుండా దీనిని గ్రామ సర్పంచ్ల త్రూలా, ఎంపీటీసీల త్రూలా, గ్రామ పెద్ద మనుషుల త్రూలా నేను ఇక్కడ ఐఎంసీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అగ్రికల్చర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేకుంటే హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా దాదాపు కోవిడ్ సమయంలో చాలా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్ చేయడం వల్ల నాకు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ నుంచి అవార్డు కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనం చాలా మందికి హెల్ప్ చేస్తున్నాం కాబట్టి. తర్వాత ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా కూడా అఫీషియల్ గా డప్పు చాటింపు చేసి మనం ప్రోగ్రామ్స్ అనేది చేసుకోవచ్చు. ఎవరైతే కొత్తగా ఇక్కడ రీసెంట్ గా ఐడి తీసుకొని ఇక్కడ మహిళా సోదరుమణులు ఉండొచ్చు, లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ ఉండొచ్చు, ఎవరైనా పర్లేదు. ఇక్కడ ఈ కాన్సెప్ట్ మీరు ఎలా వింటారు అంటే మీ ఫ్యామిలీలో, మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీ నియర్ అండ్ ఇయర్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటువంటి రైతులు ఉన్నారా, లేకపోతే రైతులుంటే ఓన్లీ రైతులుంటే వారిని ఆర్గానిక్ వ్యవసాయం చేయడానికి కోసం మనం ఎలా కన్విన్స్ చేయొచ్చు, అండ్ అదేవిధంగా అసలు ఎందుకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి, ఆర్గానిక్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి, దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, తర్వాత సమాజానికి మనం ఏ విధంగా ఉపయోగపడతాము, మన ద్వారా సమాజం ఏ విధంగా మారుతుంది, ఈ యొక్క బిజినెస్ చేయడం ద్వారా మనకి మన ఫ్యామిలీకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది, అండ్ అదేవిధంగా దీన్ని పార్ట్ టైంగా మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 2 అవర్స్ కనుక మీరు వర్క్ చేయడం ద్వారా ఏ విధంగా డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు, స్వామి కార్యం సకార్యం రెండు ఏ విధంగా జరుగుతాయి, ఇదంతా కూడా ఈరోజు మనం ఈ సెషన్ ద్వారా తెలుసుకుందాము. మై డియర్ ఫ్రెండ్స్, కోవిడ్ తర్వాత చాలా మందికి వచ్చినటువంటి ఒక మంచి థాట్ ఏంటంటే మంచి ఫుడ్ తీసుకోవాలి, ఇప్పటి వరకు కెమికల్ ప్రొడక్ట్స్ వాడినాము, ఆర్గానిక్ వైపు రావాలని చెప్పి ఇప్పుడు అందరు కూడా ఆర్గానిక్ వైపు వస్తున్నారు. ఎందుకంటే 100 మంది ఉంటే దాదాపు మాక్సిమం తక్కువ ఎగ్జాంపుల్ ఇంతకుమున్నప్పుడు 100 మంది ఉంటే 95 మంది కెమికల్స్ వాడేవారు. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సర్వే ప్రకారం 100లో దాదాపు 20% ఇప్పుడు ప్రజెంట్ మాత్రమే వాడుతున్నారు ఆర్గానిక్ మీద. జస్ట్ వాళ్ళకి మాత్రమే అవేర్నెస్ ఉంది. అంటే మనకు చాలా స్కోప్ ఉందన్న విషయం. అందుకే మన సద్గురు గారు కూడా సేవ్ సాయిల్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. సేవ్ సాయిల్ అంటే మట్టిని రక్షించడం చెప్పి ఉద్యమం చేస్తున్నారు. తర్వాత రీసెంట్ గా కేంద్ర గవర్నమెంట్ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలన్న ఉద్దేశం కొద్దీ కొన్ని క్లస్టర్స్ ని సెలెక్ట్ చేసుకొని, దేశవ్యాప్తంగా కొన్ని క్లస్టర్స్ ని సెలెక్ట్ చేసుకొని వారికి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వారికి ఎకరానికి 8,000 రూపాయల చొప్పున ఆల్రెడీ ఇస్తున్నారు. అది పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ఏరియాలో స్టార్ట్ అయింది. అంటే రాబో రోజులలో ఆర్గానిక్ మంచి డిమాండ్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏ ఫీల్డ్ అంటే కోవిడ్ ఫీల్డ్ లో మనం చూసాము, చాలా రకాల ఇండస్ట్రీస్ కొలాప్స్ అయిపోయినాయి. కానీ కేవలం ఒక రైతు మాత్రమే తన వ్యవసాయాన్ని తను హ్యాపీగా చేసుకోగలిగిండు, ఎలాంటి ఇబ్బంది లేకుండా తన పంట పండించుకోగలిగిండు. దానికి గల ప్రధాన కారణం ఏంటంటే కోవిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఇంకా మనకు ఎన్ని వచ్చినా మన లైఫ్ లో అగ్రికల్చర్ అనేది ఎవర్ గ్రీన్ అన్నమాట. ఎందుకంటే మన భారతదేశం దాదాపు 70% మనకు అగ్రికల్చర్ మీద ఆధారపడ్డది, ప్రత్యక్షంగా పరోక్షంగా 70% అగ్రికల్చర్ మీద ఆధారపడ్డది. కాబట్టి మనకు ఈ అగ్రికల్చర్ అనేది మంచి స్కోప్ ఉంది. మీరు హెల్త్ కేర్ మీద వర్క్ చేస్తున్నారా, హోమ్ కేర్ వర్క్ చేస్తున్నారా, పర్సనల్ కేర్ మీద వర్క్ చేస్తున్నారా, బ్యూటీ కేర్ మీద వర్క్ చేస్తున్నారా, చైల్డ్ కేర్ మీద వర్క్ చేస్తున్నారా, వెటర్నరీ కేర్ మీద వర్క్ చేస్తున్నారా, మీ ఇష్టం, అది వర్క్ చేసుకోండి. బట్ ఈ కాన్సెప్ట్ కూడా వినండి. ఒకవేళ మీ ఫ్యామిలీలో మీ డిస్ట్రిబ్యూటర్స్ లో ఎవరైనా అగ్రికల్చర్ సెక్టార్ కి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఏ విధంగా ఈ యొక్క మీరు మీ పెన్నును నెక్స్ట్ లెవెల్కి తీసుకోవచ్చు, దాని గురించి మనం మాట్లాడదాము. ప్రజెంట్ ఈ రోజు మన ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, ఫుడ్ కార్పొరేషన్ కావచ్చు, ఫార్మేకనేషన్ కావచ్చు, కాటన్ ఇండస్ట్రీ కావచ్చు, మాక్సిమం దాదాపు 70% మనం అగ్రికల్చర్ మీద ఆధారపడ్డది. కాబట్టి మనకు స్కోప్ ఉంది. ఇక్కడ
ఎందుకు సార్ చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాము రైతే రాజు రైతే రాజు అని అంటున్నాము, కానీ ఎప్పుడు సార్ రైతు రాజు అయ్యేది? ఎప్పుడైతే రైతు పండించినటువంటి పంటకు దిగుబడి మంచిగా వస్తుందో, పెట్టుబడి ఖర్చు తగ్గుతుందో, అప్పుడు మాత్రమే రైతు రాజు అవుతాడు. తను పండించిన పంటకు రేటు ఫిక్స్ చేసుకొని అమ్ముకుంటే అప్పుడు మాత్రమే రాజు అవుతాడు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి రైతును రాజు చేసేటువంటి గొప్ప కార్యం మనం చేయబోతున్నాము. రైతుకు పెట్టుబడి తగ్గించడం కోసం మళ్ళీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం కోసం మనం సపోర్ట్ చేస్తున్నాము. ఇక్కడ స్వామి కార్యం సకార్యం రెండూ అవుతాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎక్కడ చూసినా కూడా, ఒకప్పుడు బీపీ షుగర్ థైరాయిడ్ ఎక్కడ కూడా లేవు, అసలు చాలా తక్కువ. కానీ ఇప్పుడు ప్రతి పల్లెల్లో ప్రతి గడపలో బీపీ పేషెంట్, షుగర్ పేషెంట్, థైరాయిడ్ పేషెంట్ ఆల్రెడీ మనం చూస్తున్నాం. మన ఇంట్లోనే ఉన్నారు. ఎగ్జాంపుల్ ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు, మన ఇంట్లోనే మనం చూస్తున్నాము. అదేవిధంగా ఈరోజు క్యాన్సర్ పెనుభూతం ప్రతి ఇంట్లో రాబోతుంది. జస్ట్ కేవలం 2030 సంవత్సరంలో ప్రతి 100 మందిలో ఒకరు క్యాన్సర్ బారిన పడతారని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. రీసెంట్ గా మన గ్రూపులలో చక్కెర కొడుతుంది. ఏంటిది? క్యాన్సర్ కి ఆయుర్వేదం తప్ప వేరే ఆప్షన్ లేదు అని ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఏవైతే రైతులు కెమికల్స్ చేస్తున్నారో దానికి మనము ఆపేసి, దానికి మెల్లమెల్లగా మన ఫ్యామిలీ మెంబర్స్ లోనే మనతోనే మనం స్టార్ట్ చేసేసి ఆర్గానిక్ వైపు కన్విన్స్ చేస్తే 100% భూమి బాగుంటుంది. భూమి బాగుంటే మనం బాగుంటాము. ఎందుకంటే రైతులందరూ ఇలాగే కెమికల్ ఫార్మింగ్ చేస్తే 2040 సంవత్సరం వచ్చేసరికి భూమి మీద పచ్చగడ్డి కూడా మొలదని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఎక్కడ చూసినా భూమి పొల్యూషన్ అయిపోయింది. ఎక్కడ వానపాములు కానీ ఎత్వాంస్ ఎక్కడ కూడా లేవు మై డియర్ ఫ్రెండ్స్. మరి భూమిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 100-120 సంవత్సరాలు జీవిస్తున్నటువంటి మన తాత ముత్తాతలు ప్రజెంట్ మన లైఫ్ స్టైల్ 70 సంవత్సరాలకు పడిపోయింది అంటే దాదాపు 30-40 సంవత్సరాల ఆయుష్ ఏ విధంగా తగ్గిందో మన ఆయుష్ కూడా తగ్గింది మై డియర్ ఫ్రెండ్స్. ఎలా తగ్గిందో భూమి ఆయుష్ కూడా తగ్గింది ఫ్రెండ్స్. సారీ, భూమి ఆయుష్ కూడా తగ్గింది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది. అందుకే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలకు పెద్దపీట వేస్తుంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం కోసం మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ప్రజెంట్ ఒక రైతు తను వ్యవసాయం చేయాలంటే తనకు ప్రాపర్ గా సాయిల్ ఉండాలి, ప్రాపర్ గా మంచి వాటర్ ఉండాలి, ఫర్టిలైజర్ ఉండాలి, ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఇవి 4 సహకరిస్తేనే రైతు వ్యవసాయం చేయగలుగుతాడు మై డియర్ ఫ్రెండ్స్. కానీ ప్రజెంట్ మన ఇండియాలో సిచ్యువేషన్ కనుక చూస్తే, ప్రజెంట్ సిచ్యువేషన్ లో దాదాపు ఇదాకా మనం మాట్లాడుకున్నాము 52% సాయిల్ అంతా కూడా డిగ్రేడ్ అయిపోయింది. 52% అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. మరి పంజాబ్ రాష్ట్రంలో కనుక చూస్తే దాదాపు అక్కడ రకరకాల విత్తనాలు వంగడాలు అన్ని కూడా మార్కెట్లోకి వచ్చిన స్టార్టింగ్ లో 15-20 సంవత్సరాల కింద. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ప్రతి ఫ్యామిలీలో క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు. ఎందుకంటే విపరీతమైనటువంటి ఫర్టిలైజర్ వాడడం వల్ల వాళ్ళందరూ క్యాన్సర్ బారిన పడ్డారు. కాబట్టి ప్రతిరోజు పంజాబ్ నుంచి ఢిల్లీకి ఒక ట్రైన్ వెళ్తుంది, అందరు క్యాన్సర్ పేషెంట్లే ఉంటారు అందులో. అండ్ అదేవిధంగా భూమిని 6 ఇంచుల లోతు తవ్వి మొత్తం ఆ కెమికల్ పొరను మొత్తం తీసి ప్రజెంట్ వాళ్ళు మళ్ళీ ఫార్మింగ్ చేస్తున్నారు. కాబట్టి మట్టిని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మన దగ్గర ఉంది. కాబట్టి మన ద్వారా నేచర్ రైతులకేమో చెప్పబోతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి ఎవరైతే రైతు సోదరులు వచ్చారో. అండ్ అదేవిధంగా చాలా మంది రైతులు చదువుకోకపోవడం వల్ల, అంటే ఇంకా మోటు పద్ధతిలోనే వ్యవసాయం చేయడము, పక్కపంటి పర్సన్ ఎకరానికి ఒక బత్త వేసిండు యూరియా అంటే మనం రెండేద్దాము, వాళ్ళు 2 డిఏపి వేసినట్టే మనం 3 డిఏపి వేద్దాము, లేదు స్టార్టింగ్ గా ఓవర్ డోసు కొట్టేస్తాము, నెక్స్ట్ తర్వాత ఇంకా చూద్దామని చెప్పి ఇలా మనమే భూమిని నాశనం చేసుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి రైతులు అప్డేట్ కాకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ప్రాపర్ ఫర్టిలైజర్స్ లేకపోవడం వల్ల, తర్వాత ఫర్టిలైజర్ మాఫియా వల్ల కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఒక పంట వేసినామంటే ప్రతి సంవత్సరం బై డిఫాల్ట్ గా అదే ప్రాబ్లం వస్తుంది కదా. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినటువంటి రోజుల్లో ఉన్నాం మనం ఇప్పుడు. కానీ ఒక రైతుకి ఏదైతే పంట వస్తుందో ఆ ప్రాపర్ గా ఆ ప్రాబ్లమే రాకుండా సీడ్స్ ఎవరు తయారు చేయలేకపోతున్నారు. ఎన్విరాన్మెంట్ స్ట్రెస్ ఓకే, ఇవన్నీ బాగా సహకరించిన ఏదో కష్టపడ్డాము, కానీ తర్వాత ఎండ్ ఆఫ్ ది క్రాప్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే కరెక్ట్ వడ్లు అమ్మేటువంటి సమయానికి విపరీతమైనటువంటి వర్షాలు రావడం, దానివల్ల కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. లేకపోతే మనం ఎప్పుడైతే ఈ యొక్క వర్షాలు పడేటువంటి సమయంలో కాకుండా ఆ అవసరం లేనప్పుడు వర్షాలు పడడం, అవసరం ఉన్నప్పుడు వర్షం పడకపోవడం, ఇలాంటి సమస్యల వల్ల కూడా ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం వల్ల కూడా రైతు ఇబ్బంది పడుతున్నాడు. తర్వాత పూర్ ఇరిగేషన్ సిస్టమ్ ఉండడం వల్ల, లో వాటర్ ఉండడం వల్ల కూడా రైతు వ్యవసాయం చేయలేకపోతున్నాడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇలా రైతు యొక్క కష్టాలను మనం ఓవర్కమ్ చేయడం కోసం మన కంపెనీ ఏం చేసింది అంటే డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ద్వారా మధ్యలో ఫర్టిలైజర్ షాప్ వాళ్ళకి ఇవ్వకుండా మనలాంటి వ్యక్తులకు మ్యానుఫ్యాక్చర్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్, కన్జ్యూమర్స్ కాకుండా నేరుగా కంపెనీ నుంచి రైతుకే ఇవ్వాలన్న ఉద్దేశం కొద్దీ, నేరుగా రైతుకే అందించాలి, మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ను రైతుకే అందించాలన్న ఉద్దేశం కొద్దీ సెంట్రల్ గవర్నమెంట్ 9 సెప్టెంబర్ 2016 గవర్నమెంట్ గైడ్ లైన్స్ ద్వారా ఈ యొక్క కంపెనీ అనేది నడవడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ
ఇంత మంచి ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసినటువంటి కంపెనీ ఎవరైతే రైతు సోదరులు వచ్చారో, ఇంత మంచి కంపెనీ ప్రమోట్ చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి కంపెనీ ఇండియాస్ లీడింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఐఎంసి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్, మన ఇండియన్ బేస్డ్ కంపెనీ నేచురల్ హెర్బల్ ఆయుర్వేద. ఈ కంపెనీలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, విత్తన శుద్ధి నుంచి ఎండింగ్ వరకు మన దగ్గర ప్రొడక్ట్స్ అవైలబుల్లో ఉంటాయి. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ ఏ విధంగా పనిచేస్తాయి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనము వన్ బై వన్ నేర్చుకుందాము. ముఖ్యంగా మనకు రైతు వ్యవసాయం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక విత్తనాలు వేయాలి. దానికోసం మన దగ్గర సీడ్ కేర్ అనేది అవైలబుల్లో ఉంది. ఈ సీడ్ కేర్ వచ్చేసి మనకు ప్యూర్ ఆర్గానిక్ బేస్లో ఉంటుంది. మాక్సిమం ఏంటంటే చాలా మంది రైతులకి విత్తన శుద్ధి చేసుకోవాలని తెలియదు. ఎందుకంటే బయట మార్కెట్లో ప్రైవేట్ కంపెనీస్ ఆల్రెడీ మనకి ఇస్తున్నారు కదా, ఏదో కెమికల్ ప్యాకెట్ ఇస్తున్నారు కదా, దాంతోనే మనము విత్తన శుద్ధి చేసుకునే సరిపోతుంది అని చెప్పి అనుకుంటారు. బట్ ఏంటంటే అదొక జస్ట్ ఫార్మాలిటీగా వాళ్ళు ఇచ్చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఈ ఐఎంసీ కంపెనీ ఉన్నటువంటి సీడ్ కేర్ అనేది జస్ట్ మీరు ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్ తీసుకుంటే ఒక 1 kg వెజిటేబుల్ సీడ్ కి మీరు 20 ml సీడ్ కేర్, ఐఎంసీ కంపెనీ సీడ్ కేర్ ప్లస్ 50 ml వాటర్, ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకొని ఆ 1 kg సీడ్లో మీరు బాగా మిక్స్ చేసేసుకొని మీరు నీడకు కనుక ఒక 1 hour వరకు ఆరబెట్టి ఆ తర్వాత కనుక మీరు సీడ్స్ విత్తుకుంటే మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. లేకుంటే మీరు బెడ్ సిస్టమ్ ద్వారా వేసేసి ఆ సీడ్స్ బెడ్ మేకర్ ద్వారా మీరు నారు కనుక అలికినట్టయితే మీకు మంచి రిజల్ట్ అనేది రావడం కోసం ఉంటుంది. తర్వాత ఎక్కువగా మనకు ఆ ఏమవుతుంది అంటే జెర్మినేషన్ సరిగా రాకుండా ఉంటుంది. తర్వాత వచ్చేసి వేరుకులు సమస్య కూడా వచ్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే మాక్సిమం ఇక్కడ విత్తన దశలోనే ప్రాపర్ గా రైతు విత్తన శుద్ధి అనేది చేసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ తాలు తప్ప అలాగే ఉండడము, సరిగా విత్తన శుద్ధి కాకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ వాటిని మనము నారలకి వేసేసుకొని మొలక వేసేసుకొని నారలకి వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ సరైనటువంటి క్వాలిటీ లేనటువంటి సీడ్ ఏదైతే రైతు వాడుతుంటాడో దాని వల్ల ఏమవుతుందంటే అది ఆ మొక్క రిస్ట్రిక్షన్ పవర్ అనేది తక్కువ ఉంటుంది. ఏదైనా డిసీజ్ జస్ట్ అటాక్ కాగానే అదంతా కూడా తట్టుకునే కెపాసిటీ, దానికి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఉండదు. ఒక మనిషికి ఇమ్యూనిటీ పవర్ ఏ విధంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాడో, ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటే అతనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుందో, అదేవిధంగా మొక్క కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా ఉంటూనే అది ఈ వాతావరణ పరిస్థితులను తట్టుకొని మంచి గ్రోతింగ్ అవడం కోసం ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు వరిలో కనుక తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ ఈ మధ్య వరిలో మనకు 10 kgs బ్యాగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము 4 బ్యాగులు కనుక తీసుకుంటే 4 బ్యాగులు తీసుకుంటే మనము వాటర్లో వండే ముందు వడ్లు పోసేసి ఈ యొక్క సీడ్ కేర్ కనుక ఒక 250 ml ఒక డ్రమ్ము కనుక ఇచ్చేసినట్లయితే నైట్ మొత్తం ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత మంచి సీడ్స్ రావడం కోసం ఆస్కారం ఉంటుంది. మంచి క్వాలిటీ సీడ్స్ వస్తే మీద ఉన్నటువంటి తాలు తప్ప మొత్తం తీసేయండి, అవి మనకు అవసరం లేదు. అవి తీసేస్తేనే మనకు క్వాలిటీ సీడ్ అనేది రావడం జరుగుతుంది. దానివల్ల మనకు ఎలాంటి వాతావరణ పరిస్థితులైనా తట్టుకునే విధంగా, తర్వాత మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా జస్ట్ దాని ఇమ్యూనిటీ సిస్టమ్ ఉండి ఎక్కువగా డిసీజ్ స్ప్రెడ్ అవ్వకుండా దానికి ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల మనకు మంచి రిజల్ట్ రావడం కోసం ఆస్కారం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ పత్తి కానీ సోయాబీన్ కానీ ఇలాంటివి ఎవరైనా ఆల్రెడీ పత్తి వేసేసారు, మా ఫ్యూచర్ కోసం చెప్తున్నాను. పత్తిలో కనుక మీరు వచ్చేసి ఒక 1 kg ఏదైతే బ్యాగ్ ఉంటుందో 1 kg బ్యాగ్కి మీరు ఒక 50 ml ప్లస్ 20 ml వాటర్ తీసేసుకొని మొత్తం మీరు సేమ్ మిక్సీ చేసేసుకొని ఆరబెట్టేసుకొని మీరు విత్తుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మిర్చిలో కావచ్చు, అన్ని రకాల వెజిటేబుల్స్కి అన్ని రకాల సీడ్స్కి మనం వాడుకోవచ్చు. ఒక ప్యాడీలో మాత్రం మనం వాటర్లో మిక్స్ చేసేసుకొని వాడుకుంటాము. ఇది మార్కెట్లో మనకు 695 రూపీస్ ఉంది. అతి తక్కువ కాస్ట్లో మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంది. ప్యూర్ ఆర్గానిక్ బేస్లో ఉంది. తప్పకుండా ప్రతి రైతు వాడాలి. ప్రతి రైతుకు మనం చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చిన్న పిల్లల్ని వాళ్ళకు చిన్న వయసులో వాళ్ళకు సరైనటువంటి పోషకాలు ఉన్నటువంటి ఎగ్జాంపుల్ బూస్ట్ కానీ కాంప్లెక్స్ కానీ బయట మనము కాంప్లాన్ ఇవన్నీ మనం ఇస్తుంటాం. ఎందుకు? వాళ్ళకు ఎదుగుదల బాగుండాలని చెప్పి. ఇక్కడ కూడా మనం మంచి సీడ్స్ కనుక సెలెక్ట్ చేసుకోకపోతే, ఇమ్యూనిటీ సిస్టమ్ గా బాగా లేకపోతే ఏమవుతుంది అంటే రైతు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మంచి సీడ్స్ ని సెలెక్ట్ చేసుకోక ఆ సీడ్స్ ని సరైనటువంటి విధానంలో విత్తన శుద్ధి చేసుకోకపోతే ఆ చెట్లు పెరిగిన తర్వాత ఎన్నిసార్లు ఎంత బ్రాండ్ కెమికల్స్ తీసుకొచ్చి మీరు మందులు స్ప్రే చేసినా కూడా అక్కడ మీరు చేసేది ఏమి ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి విత్తన దశలోనే ప్రాపర్ సీడ్స్ ని సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా వాటిని కరెక్ట్
ట్రీట్మెంట్ చేసుకుంటేనే రిజల్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి హైడ్రోజెల్. ఇక్కడ ప్రతి రైతు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మనకు ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం అతివృష్టి, అనావృష్టి. రైతు వర్షాలు ఎక్కువగా పడ్డా కూడా ఇబ్బంది పడుతున్నాడు. అదేవిధంగా వర్షాలు పడకపోయినా కూడా ఇబ్బంది పడుతున్నాడు మేజర్గా. తర్వాత కొంతమంది రైతు సోదరులు ఎగ్జాంపుల్గా ఎక్కువగా ఈ యొక్క చెరువు దగ్గర కావచ్చు, లేకుంటే ఇక్కడ తెలంగాణలో అయితే అందురు పొలం అంటారు, మామూలుగా వాటర్ ఎక్కువ ఉంటాయి, చౌక పొలాలు అంటూ ఉంటారు. మరి ఇలాంటి వాటర్ ఎక్కువగా ఉన్నటువంటి, వాటర్ పారకం ఎక్కువ ఉన్నటువంటి ఏరియాలో ఏమవుతుంది అంటే మనకి ఆ, ఈ హైడ్రోజల్ ఏం చేస్తుంది అంటే, ఎగ్జాంపుల్ ఎప్పుడైతే మనము కల్టివేషన్ చేస్తామో, కల్టివేషన్ చేసిన తర్వాత మనము ఇక నాటు వేస్తాం అనే ముందులో, ఫర్ ఎగ్జాంపుల్ డిఏపి కనుక మీరు చల్లుతారు, ఎగ్జాంపుల్ అడుగు మందు చల్లుతారు రైతులు, మీరు అడుగు మందు చల్లుకుంటే అందులో మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఒక 10 కేజీస్ శాండ్ తీసుకొని, ఇసుక తీసుకొని అందులో మిక్స్ చేసేసుకొని ఒక ఎకరానికి మీరు చల్లుకోండి. ఒక ఎకరానికి 1 కేజీ నుంచి 2 కేజీలు కనుక చల్లుకుంటే ఏమవుతుంది అంటే, ఇక్కడ వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు వాటర్ను పీల్చుకుంటుంది. ఎప్పుడైతే వాటర్ తక్కువగా ఉంటుంది, తర్వాత వచ్చేసి మొక్కకు వాటర్ అవసరం అన్నప్పుడు మాత్రం విడుదల చేస్తుంది. దీనివల్ల వర్షాలు ఎక్కువగా పడ్డా కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు. తర్వాత వర్షాలు పడకపోయినా కూడా, ఎగ్జాంపుల్ కొంతమంది బోరు బావులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, మోటార్ ఖరాబ్ అయింది, ఇలాంటి సమస్య ఉంది, అసలు వాటర్ సరిపోవడం లేదు, సమ్మర్లో వాటర్ సరిపోవడం లేదు అనుకున్న వాళ్ళకి కూడా ఇది ఇవ్వచ్చు. తర్వాత ఏంటంటే వాళ్ళకు ఇది వాడినటువంటి, ఇది ఏదైతే ఈ హైడ్రోజెల్ మనం వాడతామో వాడినటువంటి ఫీల్డ్కి, తర్వాత వాడినట్టు ఫీల్డ్కి ఒక 10 రోజులు వాటర్ అందకపోయినా కూడా పెద్ద వేరియేషన్ ఏమి అనిపించదు, ఎందుకంటే వాటర్ స్టోర్ చేసుకుంటుంది కాబట్టి. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, సాయిల్ హోల్డింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసేస్తుంది. తర్వాత ఎప్పుడైతే ఇది మట్టిలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ప్లాంట్కి, ప్రతి ఒక్క మొక్కకి సరైనటువంటి విధానంలో సేమ్, ఇక్కడ మనం చిన్న పిల్లలకి ఏ విధంగా ఎగ్జాంపుల్ మనం చాక్లెట్లు మనం పంచుతూ ఉంటాము, ఎగ్జాంపుల్ బర్త్డే ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరికి మనం వన్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం కదా. సేమ్ కూడా ఇది మన మట్టిలో ఉండడం వల్ల ప్రతి ఒక్క రూట్కి సమానంగా ఫర్టిలైజర్, మనం వేస్తున్నటువంటి ఫర్టిలైజర్స్ సమానంగా అందిస్తుంది, సమానమైనటువంటి వాటర్ని ఇస్తుంది. కాబట్టి వేరుకులు రాకుండా ఉంటుంది, ప్రాపర్ గా క్రాప్ అనేది మంచి హీల్డ్ రావడం కోసం ఆస్కారం ఉంటుంది. తర్వాత వేసినటువంటి మందులు ప్రాపర్ గా యూటిలైజ్ అవుతాయి కాబట్టి దాదాపు 30 to 35% మనం వేస్తున్నటువంటి ఫర్టిలైజర్స్ ని మనం తగ్గించుకోవచ్చు. అదే విధంగా మనము ఇక్కడ వాటర్ ని కూడా, ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఇంకిపోకుండా కూడా కొన్ని మొక్క కావలసినటువంటి వాటర్ ను స్టోర్ చేసుకుంటుంది కాబట్టి వాటర్ వాడకం కావచ్చు, ఫర్టిలైజర్ వాడకం కావచ్చు, 30 to 35% మనం తగ్గించుకోవచ్చు. తర్వాత ఇక్కడ ప్లాంట్స్ గ్రోత్ రావడం కోసం ఎక్స్ట్రాడినరీగా సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనకు వేరు ఉందో, వేరు ఎప్పుడు కూడా డిహైడ్రేషన్ కాకుండా, వాటర్ లేకపోవడం వల్ల డిహైడ్రేషన్ అయిపోతుంటాయి, అలా డిహైడ్రేషన్ కాకుండా కూడా సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఇది మీరు ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో మీరు వ్యవసాయంలో కనుక చూస్తే, స్టార్టింగ్ లో మీరు నాటు వేసే ముందు అడుగు మంది వేస్తుంటారు చాలా మంది కదా. అడుగు మంది వేసే దాంట్లో ఒక బ్యాగ్ కి, ఒక డిఏపి బ్యాగ్ కి మీరు ఒక హైడ్రోజెల్ మిక్స్ చేసుకుని చల్లుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్ కూడా ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు. ఇది వాడడం వల్ల ఏముందంటే లాంగ్స్ రూట్స్ వస్తాయి, మంచి రూట్స్ వస్తాయి, తర్వాత గ్రోతింగ్ బాగుంటుంది, తర్వాత ఎలాంటి వాతావరణ పరిస్థితులను తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. ఒక్కసారి వాడినామంటే మళ్ళీ 4 సంవత్సరాల వరకు వాడాల్సిన అవసరం లేదు. వన్స్ ఒక్కసారి మనం వేసామంటే ఇది 3 నుంచి 4 సంవత్సరాల వరకు మట్టిలోనే ఉంటుంది. ఇక్కడ సాయిల్ కోతకు గురి కాదు. వాటర్ ఎగ్జాంపుల్ పత్తిలో చూస్తున్నాం, ఎక్కువ రోజు ఈ మధ్య రోజు వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడుతున్నప్పుడు ఏమంది, జంగ వచ్చేస్తూ ఉంటుంది, వేరుకుళ్ళు వచ్చేస్తుంది, భూమి ఎగుబడుతుంది అంటారు కదా. ఇలాంటి దానికి కూడా మనము ఎగ్జాంపుల్ యూరియా డిఎఫ్ వేస్తూ ఉంటే అందులో కూడా మిక్స్ చేసుకొని అక్కడ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ వాటర్ను పీల్చుకొని వేరుకుళ్ళు రాకుండా కూడా ఇది సపోర్ట్ చేస్తుంది మై ఫ్రెండ్స్. ఇది హైడ్రోజెల్ యొక్క బెనిఫిట్స్. తప్పకుండా ప్రతి రైతుకు చెప్పాల్సినటువంటి బాధ్యత మనది, కాబట్టి మీరు చెప్పండి. ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో తప్పకుండా మీరు వాడండి. మీరు వాడిన తర్వాత ఇతరుల రైతుకు చెప్పండి. ఓకే, విత్తన శుద్ధి చేసుకున్నాం సార్, హైడ్రోజెల్ వేసుకున్నాము, అడుగు మందులో కలిపి వేసుకున్నాం, లేదా డైరెక్ట్ వేసుకున్నాం. నెక్స్ట్ నాటేసిన 15 నుంచి 20 రోజుల మధ్యలో, 20-25 రోజుల మధ్యలో మనం గంట మంది వేస్తుంటాం. బయట మార్కెట్లో సోకాల్డ్ కంపెనీ ఫర్టిలైజర్స్ ఉన్నాయి, ఆ బ్రాండ్స్. దాంతో కంపేర్ చేసుకుంటే కూడా మన ఆర్గానిక్ బేస్లో ఉంటుంది. మస్టర్డ్ కేక్ ఉంటుంది, గ్రౌండ్నట్ కేక్ ఉంటుంది, అలవేరా ఉంటుంది, బెటానైట్ ఉంటుంది, యూమిక్ యాసిడ్ ఉంటుంది. బయట మార్కెట్లో ఓన్లీ యూమిక్ యాసిడ్ మాత్రమే ఉంటుంది, ఇతర ఫర్టిలైజర్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. బట్ ఏంటంటే మనది ఆర్గానిక్ బేస్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో మిక్స్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో, మీరు ఎగ్జాంపుల్ ఒక ఎకరానికి మీరు ఒక ట్రాక్టరు
ఏదైతే మీరు పశువుల పేడ వేస్తే ఎంత బలం వస్తుందో, ఆ సాయిల్ కు ఎంత గ్రోత్ అవుతుందో, ఆ సాయిల్ కి ఎంతనైతే మనకు ఆర్గానిక్ లో ఆ బలం వస్తుందో, తర్వాత మనము ఈ రూట్స్ డెవలప్మెంట్ కోసం ఇది ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తుందో, అట్ ద సేమ్ టైం నాటు వేసిన 15 నుంచి 20 రోజులు 25 రోజుల మధ్యలో కనుక మీరు వేసుకుంటే రూట్స్ డెవలప్ అయ్యేటువంటి ఏజ్ అదే అన్నమాట. 15 నుంచి 20 25 రోజుల మధ్యలో మీరు పటేరా చల్లుతూ ఉంటారు, పటేరా ప్లేస్ లో రీప్లేస్మెంట్ చేసుకోండి, పోర్జీ గుళికలు చల్లుతుంటారు, దాని ప్లేస్ లో రీప్లేస్మెంట్ చేసుకోండి, గంట గోళీలు అంటారు, ఇవన్నీ బయట సోకాల్డ్ కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ తో పిలుస్తూ ఉంటారు. దానికి బదులు రిప్లేస్మెంట్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీకు ఏదైనా సౌడు లాంటి భూములు ఉన్నా కూడా సౌడు కూడా తేలిపోవడం కోసం ఆస్కారం ఉంటుంది. ఇలా జిప్టమ్ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ గ్రాన్యుల్స్ వేయడం వల్ల వేరు వ్యవస్థ దృఢంగా అవుతుంది. అండ్ అదేవిధంగా వేరు కుళ్ళు రాకుండా సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఇక వేరును బాగా రూట్స్ ని కిందికి దింపడానికి కోసం ప్రయత్నం చేస్తుంది బలంగా. ఎగ్జాంపుల్ ఏంటంటే వరిలో కనుక తీసుకుంటే మనకు ఆ ఎగ్జాంపుల్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ద క్రాప్ లో మనకు వర్షాలు పడడం కావచ్చు, గాఢపు దుమారాలు రావడం కావచ్చు, దానివల్ల ఏముందంటే వరి కింద పడిపోతుంటుంది. అలా ఇక్కడ రూట్ అనేది బలంగా లోపలికి వెళ్తుంది కాబట్టి అలా కింద పడిపోకుండా కూడా సపోర్ట్ చేస్తుంది. ఎక్కువగా హీల్ రావడానికి కోసం సపోర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మనం దీన్ని పత్తిలో వేసుకోవచ్చు, మంచి వేరు వ్యవస్థ దృఢంగా అవుతుంది. మంచి ఆ రూట్ వ్యవస్థ దృఢంగా అయి మంచి పూత రావడం కోసము, కాత రావడం కోసము, గింజ సైజ్ వేయడానికి కోసం కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మిర్చిలో వేసుకోవచ్చు, ప్రతి పంటకు వాడుకోవచ్చు, ఎక్స్ట్రాడర్ రిజల్ట్ రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి జెర్మినేషన్ అంటే పెరుగుదల వేగంగా పెరుగుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ప్రతి ఒక్క ప్లాంట్ కూడా వాడుకోవచ్చు, మంచి క్వాలిటీ ఫ్రూట్స్ రావడం కోసం ఆస్కారం ఉంటుంది. అండ్ అదేవిధంగా మై డియర్ ఫ్రెండ్స్, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒక వ్యక్తికి ఒక కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటే మనకు కోవిడ్ రాదని చెప్పి ఏ విధంగా బలంగా మనం నమ్మి వేసుకున్నామో, ఒక ప్లాంట్ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనన్నా దాన్ని తట్టుకునే కెపాసిటీ ఉండాలి అంటే తప్పకుండా మన ఐఎంసి కంపెనీలో ఉన్నటువంటి ఆగ్రో గ్రానుల్స్ తీసుకోండి. మీకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మీకు 995 రూపాయలు మాత్రమే ఉంది. మీకు డిపి రేట్లో దాదాపు 725 రూపీస్కి వస్తుంది. ఓల్డ్ అసోసియేట్స్ కి మంచి బీవీస్ వస్తాయి. ఇది ఒక ఎకరానికి ఒక బ్యాగు మీరు డైరెక్ట్ కూడా చల్లుకోవచ్చు. లేదు అనుకుంటే సెకండ్ మందు వేస్తారు కదా, సెకండ్ మందులో మిక్స్ చేసేసుకొని చల్లేసుకోండి. తర్వాత ఎగ్జాంపుల్ మీరు పత్తిలో కానీ వేరే కూరగాయలు కావచ్చు ఏదైతే మందులు వాడుతున్నారో మీరు డైరెక్ట్ గా వాడుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఎట్లా మందు వేస్తున్నారు కాబట్టి అందులో మిక్స్ చేసేసుకుని అందులో కొంచెం తగ్గించుకొని వాడుకోండి. ఎక్స్ట్రా రిజల్ట్ వస్తుంది. వన్స్ వన్స్ మీరు ఈ యొక్క గ్రానుల్స్ వేయక ముందు వీడియో తీసుకోండి, వేసిన తర్వాత వీడియో తీసుకోండి, వేసినటువంటి ఫీల్డ్ కు తీసుకోండి, వేయని ఫీల్డ్ కు ఉన్నటువంటి వీడియో తీసుకోండి. చాలా ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. 100% ప్రతి రైతుకు చెప్తే వాడతారు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టెస్ట్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. చాలా మంది రైతులకు వాడిపించాము కాబట్టి, నేను అగ్రికల్చర్ బేస్లో నుంచి రావడం జరిగింది కాబట్టి. ఇంకొక గొప్ప ప్రొడక్ట్ స్ప్రే చేయడం కోసం మన దగ్గర ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ ఉంది. నేను ఎన్ని ప్రొడక్ట్స్ గురించి చెప్పాను కదా, ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ గురించి చెప్తే మీరు నిజంగా షాక్ అయిపోతారు. ఎందుకంటే బయట చాలా మంది రైతులు వేస్ట్ డీకంపోజర్ కావచ్చు, ఆ, మీకు జీవామృతం కావచ్చు, ఘన జీవామృతం కావచ్చు, ఇవన్నీ బయట ఆర్గానిక్ బేస్లో అగ్ని అస్త్రము, బ్రహ్మాస్త్రము, ఘనామృతము ఇవన్నీ తయారు చేసుకుంటారు ఆర్గానిక్ ఫార్మింగ్ లో. ఇక్కడ కూడా మన కంపెనీ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే, రైతులు ప్రజెంట్ ఉన్నటువంటి బిజీ లైఫ్ లో ఇన్ని చేసుకోలేరు. వాళ్ళు కంపల్సరీ ఇప్పుడు ఎగ్జాంపుల్ గోమూత్రం అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో పశు సంపద తగ్గిపోతుంది. కాబట్టి ఇవన్నీ రైతులు ఎక్కడి నుంచి తీసుకుంటారన్న ఉద్దేశం కొద్దీ ఇక్కడ గోమూత్ర, అలవేరా, ఉసిరి, వేప, హిమాలయన్ బెర్రీ మరియు ఇతర వనమూలికలని మిక్స్ చేసి బయోటెక్నాలజీ మిషన్ల ద్వారా, ఈ యొక్క కంపెనీ బయోటెక్నాలజీ మిషన్ల ద్వారా తయారు చేసి రైతులకి తక్కువ కాస్ట్ లో, ఇప్పటి వరకు బయట మార్కెట్ లో మనకు హెర్బల్ మాత్రమే తెలుసు, ఆయుర్వేదం మాత్రమే తెలుసు, ఆర్గానిక్ మాత్రమే తెలుసు. ఇక్కడ మూడింటిని మిక్స్ చేసినటువంటి ఏకైక కంపెనీ ఐఎంసి. ఎందుకంటే బయట కొన్ని ఎక్స్ కంపెనీస్ ఒక ఈ ప్రొడక్ట్ ని 4 రకాల ప్రొడక్ట్ గా తయారు చేసి బయట అమ్ముతున్నారు. కానీ రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి రావాలన్న ఉద్దేశం కొద్దీ, మల్టీపర్పస్ లో ఇది పనిచేయాలన్న ఉద్దేశం కొద్దీ ఈ ప్రొడక్ట్ ను తయారు చేయడం జరిగింది. చెట్ల నుండి తయారు చేసి మళ్ళీ చెట్లకే స్ప్రే చేయడము. దీన్ని డ్రిప్ సిస్టమ్ ద్వారా గనక చూస్తే ఏమవుతుంది అంటే, జస్ట్ మనం ఎకరానికి ఒక ½ లీటర్ ఇస్తే సరిపోతుంది డ్రిప్ సిస్టమ్ ద్వారా. తర్వాత వచ్చేసి స్ప్రే పంప్ అయితే ఒక స్ప్రే పంప్ కి మనము 70 ml to 100 ml వరకు మనం ఇవ్వచ్చు. ఇది ఏ క్రాప్ కైనా స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఇస్తాము. మనకు ఆ, మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజెంట్ పత్తి రైతులు ఎవరైతే ఉన్నారో, నిజంగా మన డిస్ట్రిబ్యూటర్స్ పత్తి ఆ, పండించేటువంటి ఏరియాలో ఉంటే మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు. ఎందుకంటే వన్స్ ఒక్కసారి మీరు ఒక విలేజ్ లో ఒక గ్రోత్ బూస్టర్ ఇచ్చారు అంటే
నెక్స్ట్ ఆర్డర్స్ వస్తాయి 100%. దాన్ని ప్రాపర్గా వాళ్ళు వాడితే, ప్రాపర్గా మంచి స్ప్రే చేసేసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ సిచ్యువేషన్లో బయట వాళ్ళు పురుగు వస్తుందని చెప్పి మోనోక్రోటోపాస్ ఇవన్నీ కెమికల్స్ కొడుతున్నారు కదా. సరే, దాంతో పాటు వాళ్ళు ఏం చేస్తారు, బల్ల మందులు కొడతారు. ఎందుకంటే కంప్లీట్ గా ఆర్గానికే కొట్టండి అని చెప్పి అంటే కొంతమంది రైతులు వాడలేరు. ఎందుకంటే కొంతమందికి మాత్రమే ఆర్గానిక్ మీద అవేర్నెస్ ఉంది, మరి మిగతా వాళ్ళకి లేదు. మీరు ఏం చెప్తారు, ముందే వాళ్ళకన్నా ముందు మీరే సింపుల్ గా అన్న మీరు ఎట్లా మోనోక్రోటోపాస్ ఇలాంటి కెమికల్స్ కలుపుతున్నారు కదన్న, తర్వాత గ్రోత్ కోసం బయట మల్టీకే సంథింగ్ ఏదో గ్రోత్ కోసం కలుపుతున్నారు కదా, ఆ పురుగు మందు తీసుకోండి అన్న, నో ప్రాబ్లం. బట్ గ్రోత్ కోసము మంచి గ్రోతింగ్ రావడం కోసం, మంచి పూత రావడం కోసం, మంచి దిగుబడి రావడం కోసం మా దగ్గర గ్రోత్ బూస్టర్ ఉంది అన్న. జస్ట్ ఒక 1000 రూపాయలకు మీకు దాదాపు 12 నుంచి 15 పంపులకు వస్తుంది. ఛార్జింగ్ పంప్ అయితే 15 పంపులు, తైవాన్ పంప్ అయితే 20 పంప్ 12 పంపులు వస్తుంది. మీరు జస్ట్ ఒకసారి స్ప్రే చేసుకొని వాడండి, దానితో కలిపి వాడుకోండి, మీకు ఎక్స్ట్రాడన్ రిజల్ట్ వస్తుందని చెప్పండి. ఎగ్జాంపుల్ పంగ దశ చిన్న దశలో ఉంటే స్ప్రే చేసుకుంటే మంచి గ్రోతింగ్ వస్తుంది. తర్వాత మంచి ఫ్లవరింగ్ రావడం కోసం ఆస్కారం ఉంది. తర్వాత పింద దశలో మళ్ళీ స్ప్రే చేస్తే కాయ సైజు పెరుగుతుంది. తర్వాత గింజ సైజు పెరిగి పత్తి వెయిట్ వస్తుంది. స్టార్టింగ్ నుంచి మన గ్రోత్ బూస్టర్ ప్లస్ యాక్టివేటర్ ప్లస్ హెర్బల్ ఇంప్యూర్ టాబ్లెట్స్ లేదా ప్లాంట్ కేర్ ఇవి మిక్స్ చేసుకుని వాడుకుంటే 99% గులాబీ పురుగు రాకుండా కూడా సపోర్ట్ చేయడం కోసం ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. ఇది ఐఎంసి కంపెనీ పత్తి రైతులకి. సార్, ఒకవేళ రైతుకు వాటర్ ఫెసిలిటీ ఉంది అనుకోండి, మీరు సమ్మర్ వరకు కూడా ఎప్పుడు స్ప్రే చేసుకుంటూ కూడా ఇవ్వచ్చు, మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది, మళ్ళీ పూత మళ్ళీ కాత రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా నిజామాబాద్, అంకాపూర్ లాంటి ఏరియాలో ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా వాళ్ళు మక్క సాగు చేస్తుంటారు, అంతర పంటగా పసుపులో అంతర పంటగా మక్క వేస్తుంటారు. కాబట్టి బై డిఫాల్ట్ గా మీరు ఎక్కడ చూసినా కూడా రైతు స్టార్టింగ్ స్టేజ్ లో మంచి డిసిజన్ తీసుకోకపోతే స్ప్రే టైంలో కొంచెం అటు ఇటు చూసినట్లయితే కత్తెర పురుగు అటాక్ అవడానికి కోసం ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇక్కడ దీనికి పరిష్కారం కత్తెర పురుగు రాకుండా ఉండాలంటే మనకు కంపల్సరీ స్టార్టింగ్ నుంచి వేప నూనె వాడుకోవాలి. వేప నూనె వాడుకుంటే ఏమవుతుందంటే పురుగు రాకుండా ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ నుంచి మన గ్రోత్ బూస్టర్ వాడితే కత్తెర పురుగు రాకుండా ఉంటుంది. అదే విధంగా ఎప్పుడైతే మీరు వెళ్ళిన మీరు మీరు ఆ విలేజ్ కి వెళ్ళేటువంటి సమయంకి అక్కడ ఆల్రెడీ కత్తెర పురుగు అటాక్ చేసిందని చెప్తూ ఉంటే, సరే బయట వాళ్ళు బెంజైడ్ కెమికల్ తీసుకుంటారు. ఆ బెంజైడ్ కెమికల్ తో పాటు మన గ్రోత్ బూస్టరు, మన యాక్టివేటరు, అదే విధంగా మన నీమ్ ప్యూర్ టాబ్లెట్స్ లేదా ప్లాంట్ కేర్ ఇక్కడ ప్లస్ ఆ కెమికల్. ఎందుకంటే ఎందుకు కెమికల్ చెప్తున్నానంటే ఆల్రెడీ హెవీగా ఉంది కాబట్టి ఈ ఈ మొగి లోపల ఈ పురుగు ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనం యాక్టివేటర్ని కలిపి స్ప్రే చేస్తామో ఈ మందును ప్లస్ ఆ కెమికల్ మందును ప్లస్ మన అగ్రో గ్రోత్ బూస్టర్ని తర్వాత వేపను మొగి లోపలికి తీసుకెళ్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి పురుగు చావడానికి కోసం ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే ఇది స్ప్రే చేస్తాం మొక్కకు కావాల్సినటువంటి ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ అన్ని అందుతాయి కాబట్టి అక్కడ మంచిగా హీల్డ్ రావడం కోసం ఆస్కారం ఉంది. అండ్ అదేవిధంగా ఎప్పుడైతే వేప ఉంటుందో మొక్కను చేదు చేస్తుంది కాబట్టి మళ్ళీ మనకు ఆ ఆ జస్ట్ ఆ ప్లాంట్ టచ్ చేస్తేనే అంత చేదులాగా కనబడుతుంది కాబట్టి అది పారిపోవడం కోసం ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అది లార్వా దశలో ఉంది, గుడ్లు పెడుతున్నాయి అనుకోండి, ఆ గుడ్లు గుడ్లు అయిపోవడానికి కోసం ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలా ఈ యొక్క ఈ 3 ప్రొడక్ట్స్ తో పాటు బయట ఉన్నటువంటి కెమికల్ యాడ్ చేసుకొని తీసుకోవడం వల్ల స్టార్టింగ్ నుంచి వాడుకుంటే ఏ కెమికల్ ప్రొడక్ట్ వాడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రాబ్లం ఉంది అనుకుంటే బయట ఒక కెమికల్ తీసుకుంటాం. మరి వాళ్ళు కూడా బయట కెమికల్ తో పాటు వాళ్ళు కూడా సేమ్ వేపకు సంబంధించినటువంటి ప్రొడక్ట్ ఇస్తారు, ప్లస్ బలంకి ఇస్తారు. వాళ్ళు ఇచ్చేది మనం ఇస్తున్నాం అంతే. కాబట్టి చాలా సింపుల్ గా మీరు మక్క ఉన్నటువంటి రైతులకి మళ్ళా స్టార్టింగ్ నుంచి వాడుతుంటే కంకి ఎక్కువ గింజలు ఎక్కువ వస్తే మంచిగా ఊరుతుంది, మంచి గడ్డ సైజు కూడా పెరుగుతుంది. ఎక్స్ట్రాడినరీ గా మీరు ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. డ్రిప్ సిస్టమ్ ఉంటే డ్రిప్ సిస్టమ్ ద్వారా కూడా పంపించచ్చు. తర్వాత ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ ములుగు ఏరియా కావచ్చు, మైబాద్ కావచ్చు, గుంటూరు కావచ్చు, ఖమ్మం, అశ్వరావుపేట కొన్ని ఏరియాల్లో ఎక్కడైతే ఈ యొక్క మిర్చి సాగు ఎక్కువగా చేస్తున్నారో నిజంగా మీరు కరెక్ట్ ఫోకస్ చేస్తే ఆ అక్కడ మీరు సిపి అవ్వచ్చు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది నేను ఇక్కడ మంచిర్యాల నుండి వదిలేసి అటు వెళ్ళి ఒక 1-2 ఇయర్స్ అక్కడ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ సేల్స్ చేసుకోవడం కోసం ఇక్కడ ప్రతి 2 నుంచి 3 రోజులకు ఒకసారి మిర్చికి స్ప్రే చేస్తుంటారు. వన్స్ ఒకసారి మిర్చి పంట రైతు నష్టపోయిందంటే దాదాపు తన ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. చాలా సార్లు మనం చూస్తుంటాం ఎక్కువగా వైరస్ వచ్చేస్తుంది, మొత్తం పీకేస్తుంటారు. పెట్టుబడి ఖర్చు పెడుతూ లక్షలు పెట్టుబడి పెడతారు. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫర్టిలైజర్ మాఫియా కావచ్చు, తర్వాత ప్రాపర్గా ఎడ్యుకేషన్ లేకపోవడం కావచ్చు. ఏం చేస్తున్నారు చాలా మంది అంటే ఆ భూమిలో పోషక విలువలు పెరగడానికి కోసం ముందే ఎలాంటి ప్రొడక్ట్స్ వాడకుండా వన్స్ చెట్టు డెవలప్మెంట్ కాగానే పైనుంచి మాత్రం విపరీతమైనటువంటి కెమికల్ స్ప్రే చేస్తున్నారు. ఇక్కడ రిస్ట్రిక్షన్ పవరే లేదు, దానికి వేరు వ్యవస్థనే దృఢంగా లేదు, ఎన్ని మందులు స్ప్రే చేస్తే ఏం లాభము. కాబట్టి మిర్చి రైతులు ఎవరన్నా ఉంటే ఇక్కడ మిర్చిలో
మీకు ఎప్పుడు గ్రోతింగ్ ఉంటుంది, పచ్చగా ఉంటుంది. తర్వాత వచ్చేసి మంచి పూత వస్తుంది, పూత ఆగుతుంది. మనకు గ్రోత్ బూస్టర్ ఉంది, తర్వాత పూత రావడానికి కోసం కూడా మన దగ్గర ఉంది. తర్వాత మీరు పిందె సైజులో మళ్ళీ స్ప్రే చేస్తే పిందె సైజు పెరగడానికి కోసం ఆస్కారం ఉంది. తర్వాత వచ్చేసి మార్కెట్లో మంచి షైనింగ్ కనబడుతుంది. కాబట్టి కొన్ని విలేజ్లు మీరు ఒక 5 విలేజ్లు దత్త తీసుకోండి, ప్రోగ్రామ్స్ పెట్టండి, డెమోస్ ఇవ్వండి, డెమో స్ప్రే చేయించండి. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అనేది రావడం. ఇక్కడ కంపెనీలో ప్రొడక్ట్ రైతు వాడేంత వరకే, వాడిన తర్వాత రిజల్ట్ లేదని ఆప్షన్ ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. ఇలా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పసుపులో ఎక్కువగా ఊరడానికి కోసం, కురుకుమీన ఎక్కువ రావడానికి కోసం కూడా సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఎప్పుడు పచ్చగా ఉంటుంది, కమ్మ రోగం రాకుండా కూడా సపోర్ట్ చేస్తుంది. తప్పకుండా రైతు సోదరులకు డ్రిప్ సిస్టమ్ ద్వారా మీరు పంపించచ్చు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మీరు స్టార్టింగ్ నుంచి కూడా మన గ్రాన్యుల్స్ తో పాటు గ్రోత్ బూస్టర్ స్ప్రే టైంలో కూడా స్ప్రే చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి అన్ని రకాల ఫ్రూట్స్ కి మన ప్రొడక్ట్స్ మనం సజెస్ట్ చేయొచ్చు. అండ్ అదే విధంగా మీరు స్టార్టింగ్ ఒక ఎగ్జాంపుల్ గా మ్యాంగోని తీసుకుంటున్నాను. స్టార్టింగ్ మీరు ఆ మామిడి హార్వెస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రైతు ఏం చేస్తారంటే ఆ ఉన్నటువంటి ఎండు పుల్లను మొత్తం తీసేసి మళ్ళీ స్ప్రే చేస్తాడు. ఏం చేస్తాడు? బల మందు కొడతాడు, పురుగు మందు కొడతాడు. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం? పురుగు మందు ఓకే, క్లోరిఫైర్పస్ వాడుతుంటారు మాక్సిమం. తీసుకోండి సార్, మా దగ్గర గ్రోత్ కోసం మా దగ్గర గ్రోత్ బూస్టర్ ఉంది, యాక్టివేటర్ ఉంది. మన ఎంత పెద్ద పెద్ద చెట్లు కాదు సార్, మందు కింద పడిపోకుండా స్ప్రెడ్ అవడం కోసం మా యాక్టివేటర్ వాడుకోండి. తర్వాత బలం కోసం మనది వాడండి. దీనికి బదులు మల్టీక్లే తీసుకుంటారు, అక్కడ తీసుకుని ఇక్కడ మనకి తీసుకోమని చెప్తున్నాం అంతే. కాబట్టి రైతుకి ఇవ్వచ్చు, స్టార్టింగ్ వాడుకోవచ్చు, తర్వాత పూత దశలో వాడుకోవచ్చు, ఫ్లవర్ కేర్ ఇవ్వచ్చు, పూత దశలో గ్రోత్ బూస్ట్ రెండు కలిపి ఇవ్వచ్చు. పింద దశలో కనుక మళ్ళీ గోలికాయ సైజులో కనుక స్ప్రే చేస్తే ఏమవుతుందంటే మార్కెట్లో మంచి షైనింగ్ వస్తుంది, నిగనిగా కనబడుతుంది పండు, ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం ఆస్కారం ఉంటుంది. అలాంటి రైతులకు కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి అన్ని రకాల కూరగాయల రైతులకు మనం ఇవ్వచ్చు. అయితే కూరగాయల రైతులకు వాడి దగ్గర ఏంటంటే చాలా మంది పాపం రైతు సోదరులు ఎక్కడైతే మన వ్యవసాయం ఎక్కువ పనులు చేస్తున్నారు, పెట్టుబడి బాగా పెరుగుతుంది, మనకి ఎక్కువ దిగుబడి రావాలని చెప్పి చాలా మంది రైతులు స్టెరాయిడ్స్ కొడుతున్నారు, చిన్న చిన్న చైనా బుడ్లు కొడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది? గ్రోతింగ్ బాగానే వస్తుంది, కానీ ఏంటంటే చాలా మందికి క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి అవి తిన్నటువంటి వాళ్ళకి. కాబట్టి ఎక్కువగా హెవీ స్టెరాయిడ్స్ కొట్టేటువంటి రైతులకు 2 సార్లు స్ప్రే చేయమని చెప్పండి. వారానికి ఒకసారి స్ప్రే చేయమని చెప్పండి. ఎందుకంటే దాదాపు 99% ఎక్కువ స్టెరాయిడ్స్ వాడుతున్నారు. అండ్ అదేవిధంగా ఇందాక మీకు ఆల్రెడీ వరికి చెప్పాం. నెక్స్ట్ ప్రాసెస్ లో వరికి కూడా మళ్ళీ మనం 40 రోజులు 60 రోజులు ఇట్లా కూడా ఈ దశలో కూడా మనము స్ప్రే చేసుకోవచ్చు. అవకాశం ఉంటే స్ప్రే ఇబ్బంది అవుతుందంటే ఇసుకలో కలిపి కూడా మనం గ్రోత్ బూస్టర్ చల్లుకోవచ్చు. సార్ నేను రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను సార్, నేను హైదరాబాద్ లో ఉన్నాను, సిటీలో ఉన్నాను అనుకుంటే మీరు కూడా అక్కడ ఎవెన్యూ ప్లాంటేషన్స్ పెడుతూ ఉంటారు. ఎవెన్యూ ప్లాంటేషన్స్ వాళ్ళకి కూడా మన గ్రోత్ బూస్టర్ ఇవ్వచ్చు. రాజమండ్రి ఏరియా తర్వాత వచ్చేసి కడియం ఇలాంటి ఏరియాలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో అక్కడ ఎక్కువగా నర్సరీస్ ఉంటాయి, ఆ నర్సరీస్ కూడా ఇవ్వచ్చు. ఖమ్మం లాంటివంటి ఏరియాలో ఆయిల్ ఫార్మ్స్ ఉంటాయి. ఇప్పుడు ఏపీ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆయిల్ ఫార్మ్స్ డెవలప్మెంట్ అవుతున్నాయి, ఆయిల్ ఫార్మ్స్ కూడా ఇవ్వచ్చు. లేదు సిటీలో ఉన్న వాళ్ళు టెర్రస్ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మన గ్రోత్ బూస్టరు, మన ఫ్లవర్ కేరు ఇవి ప్రమోట్ చేయండి. చాలా ఎక్స్ట్రాడనరీ ఉంటుంది. ఒక్కసారి 1 లీటర్ తీసుకుంటే వాళ్ళకు దాదాపు 5-6 నెలలు వరకు వాడుకోవచ్చు. నేచురల్ ప్రాసెస్ ద్వారా ఇంటి దగ్గర కొత్తిమీర కానీ, మెంతి కానీ ఇలాంటి కొన్ని కొన్ని పూల చెట్లున్న, పండ్ల చెట్లున్న ఏమన్నా పండించుకోవాలనుకుంటే మన గ్రోత్ బూస్టర్ సజెస్ట్ చేయండి. దీంతో పాటు బై డిఫాల్ట్ గా యాక్టివేటర్ అనేది ఇవ్వండి. ఎందుకంటే చాలా మంది రేపు వర్షాకాలం సీజన్ కాబట్టి అనుకోకుండా మందు రైతు స్ప్రే చేసిన తర్వాత వర్షం పడ్డదంటే మందు వేస్ట్ అయిపోతుంటుంది. కాబట్టి అలా మందు వేస్ట్ అవ్వద్దు అనుకుంటే మనకు ఫస్ట్ మందు వేసినప్పుడు స్ప్రెడర్ లాగా పనిచేయాలి, గమ్మలాగా పనిచేయాలి, యాక్టివ్ గా చేయాలి అనుకుంటే తప్పకుండా మన యాక్టివేటర్ ఇవ్వండి. జస్ట్ ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఒక స్ప్రే పంపుకు 10 ml మాత్రమే, ఇది కాన్సన్ట్రేటెడ్ అనమాట. అంటే ఇక్కడ ఎందుకు ఇట్లా చేశారు సార్ అంటే ఇది కూడా మన 1 లీటర్ గ్రోత్ బూస్టర్ లాగా తయారు చేయొచ్చు, ఆల్రెడీ తయారు చేసిండు. ఇక్కడ ఏమవుతుందంటే దానికి బదులు ఇది స్ప్రే చేస్తారన్న ఉద్దేశం కొద్ది దీన్ని కాన్సన్ట్రేట్ చేసిండు. మన ఫ్లోర్ గోల్డ్, డిష్ గోల్డ్ ఏ విధంగా కాన్సన్ట్రేటో ఇది కూడా కాన్సన్ట్రేటెడ్ అనమాట. ఇది జస్ట్ 5 to 10 ml వేసుకుంటే సరిపోతుంది. ఛార్జింగ్ పంప్ అయితే 5 ml వేసుకోండి, తైవాన్ పంప్ అయితే 10 ml వేసుకోండి. ఇది వన్స్ ఆకుల మీద మనం మందు స్ప్రే చేసినామంటే ఆకులు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంటాయి. తర్వాత వచ్చేసి గాలిలో కలిసిపోకుండా జస్ట్ అది మళ్ళీ ఆ ప్లాంట్ మీద పడే విధంగా ఇది తేమలో కరిగిపోకుండా కూడా సపోర్ట్ చేస్తుంది. తప్పకుండా ఎప్పుడు గ్రోత్ బూస్టర్ ఇచ్చినా బై డిఫాల్ట్ గా జోడి యాక్టివేటర్ ఇవ్వండి. అండ్ అదేవిధంగా వన్ మోర్ గ్రేట్ ప్రొడక్ట్ వచ్చేసి మనకు ఐఎంసి ఫ్లవర్ కేర్, ఇది పూత మందు అన్నమాట.
మీరు చెప్పండి ఎవరికైనా రైతులకి మా దగ్గర పూత రావడానికి కోసం కూడా మందు ఉంది. కూరగాయలు అయితే మాకు పూత రావడానికి కోసం ఉంది. పత్తిలో కూడా పూత రావడానికి కోసం ఉంది. కందిలో పూత రావడానికి కోసం ఉంది. మామిడిలో పూత రావడం కోసం ఉంది. ప్రతి పూత వచ్చేటువంటి ఏదైతే ఉందో ప్రతి దానికి కూడా మనం ఇవ్వచ్చు. ఇది ప్యూర్ ఆర్గానిక్ బేస్డ్ నేచురల్ ప్రాసెస్ ద్వారా తయారు చేయబడింది. ఒక తల్లి ఆరోగ్యమైనటువంటి ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే ఒక తల్లికి కావలసినటువంటి కాల్షియం, మెగ్నీషియం, జింక్ ఇవన్నీ ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ ఏ విధంగా అవసరం అవుతాయో ఒక ఆరోగ్యమైనటువంటి ఒక ప్లాంట్ కి మంచి ఫ్లవర్ అవ్వాలి, మంచి మంచి ఫ్రూట్ రావాలి అంటే తప్పకుండా ఐఎంసి ఫ్లవర్ కేర్ వాడాల్సిందే. ఇది ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రతి ఒక్క ప్లాంట్ కి మనం స్ప్రే చేసుకోవచ్చు. పూత వచ్చేటువంటి దశలో స్ప్రే చేసుకోండి. హెవీ పూత ఉన్నప్పుడు స్ప్రే చేసుకోదు. ఏ మందైనా కూడా పూత దశలో స్ప్రే చేసుకోదు. పూత కన్నా ముందు చేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఇది వాడుకోవడం వల్ల దాదాపు ఏదైనా ఒకటి గుర్తుంచుకోండి, 100% పూత వస్తే అందులో 75% వెళ్ళిపోతుంది, 25% మాత్రమే ఉంటుంది. 100% పూత ఉంటే ఆ మొక్క అనేది ఆగదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చినటువంటి పూత క్వాలిటీ పూత వస్తుంది. తర్వాత వచ్చేసి పూత పిందెగా దశ మారేటువంటి కొన్ని ఏవైతే మనము ప్లాంట్స్ ఉంటాయి అవి క్వాలిటీ ఫ్రూట్స్ రావడానికి కోసము, ఆ పిందె రావడానికి కోసం ఎక్స్ట్రాడనరీగా సపోర్ట్ చేస్తాయి. మంచి హీల్డ్ రావడానికి కోసం సపోర్ట్ చేస్తాయి. జస్ట్ ఒక స్ప్రే పంపు అంటే దాదాపు మీరు 40 ml వేసుకుంటే సరిపోతుంది. 1 లీటర్ 2 ml అన్నాను అంటే ఒక 40 to 50 ml వేసుకుంటే సరిపోతుంది. గ్రోత్ బూస్టర్ ప్లస్ ఫ్లవర్ కి రెండు మిక్స్ చేసుకుని వాడుకోండి. ఎక్స్ట్రాడనరీ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. లేదు సార్ పూత ఏదో బయట కెమికల్ వాడుతున్నా, ఆ కెమికల్ వాడితే కెమికల్ తో పాటు మళ్ళీ ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే పూత వచ్చేటువంటి సమయానికి ఏదో డిసీజ్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు రైతులు, కాంబినేషన్ లో కలిపి కొట్టేస్తుంటారు కదా. అలాంటి సమయంలో కూడా మన ఫ్లవర్ కేర్ మిక్స్ చేసి తీసుకొని ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ కేర్ నీమ్ బేస్డ్ పెస్టిసైడ్ అన్నమాట. ఇది పురుగు రాకుండా సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి ఆ అవకాశం ఉన్నటువంటి రైతులు ప్లాంట్ కేర్ ని సజెస్ట్ చేయండి. లేదు రైతు ఖర్చు పెట్టలేడు అనుకుంటే మన దగ్గర నీమ్ ప్యూర్ టాబ్లెట్స్ కూడా అది మల్టీపర్పస్ లో వాడుకోవచ్చు. ఇది 3 to 4 ml ఇది వేసుకోవచ్చు. నీమ్ ప్యూర్ టాబ్లెట్ వాడేటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో, మీ అందరికి తెలుసు 30 టాబ్లెట్స్ కూడా ఫార్మింగ్ అయిపోయింది. గ్రోత్ బూస్టర్ యాక్టివేటర్ నీమ్ ప్యూర్ లేదా గ్రోత్ బూస్టర్ యాక్టివేటర్ ప్లాంట్ కేర్. ఇక్కడ రైతు యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ని బట్టి మీరు సజెస్ట్ చేయండి. స్టార్టింగ్ దశ నుంచి స్ప్రే చేసుకుంటే ఎలాంటి పురుగు రాకుండా ఉంటుంది. చిన్న చిన్న స్టేజ్ లో ఫస్ట్ సెకండ్ స్టేజ్ లో ఉంటే ఈ ప్లాంట్ కేర్ తో కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది. హెవీ ప్రాబ్లం ఉంది అంటే మీరు బయట కెమికల్ సజెస్ట్ చేసుకోవాల్సిందే. ఇది ఎందులోనైనా కూడా మనం ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ కొన్ని కొన్ని ఉంటాయి, గడ్డి మందులో కలిపి వాడుకోవద్దు. తర్వాత కొన్ని కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి, అవి మాక్సిమం రైతులు ప్రజెంట్ కొంతమంది వాడుతున్నారు, దాదాపు 90% వాడడం లేదు. కాబట్టి మీరు బై డిఫాల్ట్ గా వాడుకోవచ్చు. ఇది ఈ కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్. ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడాలంటే దాదాపు గంట సేపు మాట్లాడొచ్చు. ఎందుకంటే రైతు సోదరులు వచ్చారు కాబట్టి మనకు సమయం అనుకూలించింది కాబట్టి. నెక్స్ట్ ఎవరైతే ఇప్పుడు ఈ బిజినెస్ లోకి వచ్చారు, సార్ నాకు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ లేదు బట్ ఏంటంటే నేను వర్క్ చేసుకుంటాను అంటే మీకు ఇలాంటి ట్రైనింగ్సే మళ్ళీ మేము ముందు ముందు ఇస్తూ ఉంటాము. తర్వాత వచ్చేసి దీన్ని మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా డబ్బులు ఎట్లా వస్తాయి సార్. సార్ నేను ఎగ్జాంపుల్ నేను లేడీని ఉన్నాను సార్, బట్ ఏంటంటే నేను ఫీల్డ్కి వెళ్ళలేను కదా. నో ప్రాబ్లం, మీ ఫ్రెండ్స్లో, మీ రిలేషన్స్లో, మీ ఫ్యామిలీ సర్కిల్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మీరు యాజ్ అ డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ ఎలా ఉపయోగపడుతుంది అన్న వర్షన్లో వినండి. ఇంకొక 10 minutes మన ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ₹1,00,000 ఏ విధంగా సంపాదించవచ్చు. సారీ, రెడ్మీ నోట్ 9 సార్, స్క్రీన్ మీద మీరు టచ్ చేయకండి ప్లీజ్. రెడ్మీ నోట్ 9 అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి ₹1,00,000 ఏ విధంగా సంపాదించుకోవచ్చు. ఇంత స్కోప్ ఉందా సార్ అగ్రికల్చర్లో. స్వామి కార్యం సకార్యం రెండు అవుతాయి. దేశాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము, అదేవిధంగా మన మట్టిని కాపాడిన వాళ్ళం అవుతాము, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము, ఇంకొకరికి మనము ఆ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించిన వాళ్ళం అవుతాము. మనం అగ్రికల్చర్ చేయకపోవచ్చు కానీ అగ్రికల్చర్ చాలా విలేజ్లలో గొప్ప గొప్ప చదువులు చదివి ఖాళీగా ఉన్నటువంటి మిత్రులు ఉన్నారు. వాళ్ళని రమ్మనండి, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వండి, ఎలా మార్కెటింగ్ చేయాలని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ బూస్టర్ ఉంది, తర్వాత వచ్చేసి మన యాక్టివేటర్ ఉంది. నేను అన్ని ప్రొడక్ట్స్ గురించి చెప్పడం లేదు, జస్ట్ ఒక 2 ప్రొడక్ట్స్ గురించి మాట్లాడతాను. ఈ 2 ప్రొడక్ట్స్ గురించి మార్కెటింగ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇది వచ్చేసి మనకి ఈ గ్రోత్ బూస్టర్ కానీ యాక్టివేటర్ కానీ దాదాపు బై జోడీ ఇచ్చేస్తాము. గ్రోత్ బూస్టర్ వచ్చేసి మనకు ₹975 ఉంది. యాక్టివేటర్ వచ్చేసి 100 ml ₹175 ఉంది. టోటల్ గా రైతుకు మనం డిస్కౌంట్ లో ఇచ్చినా కూడా దాదాపు ₹225 మనకి యొక్క ప్రాఫిట్ అనేది మిగులుతుంది.
రైతుకు డిస్కౌంట్ ఇయ్యంగా కూడా మనకు 225 రూపాయలు ఒక లీటర్ మీద మిగులుతుంది. ప్లస్ దీంతో పాటు బిజినెస్ వాల్యూమ్స్ వస్తాయి పాయింట్స్, దీని గురించి నేను మళ్ళీ చెప్తాను. 225 ఒక రైతుకు ఒక బూస్టర్ ఒక యాక్టివిటీ ఇస్తే 225 రూపాయలు ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెలకు 10,000 రూపాయలు జాబ్ చేసినా, 20,000 జాబ్ చేసినా, 30,000 జాబ్ చేసినా, 1,00,000 రూపాయల జాబ్ చేసినా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడాల్సిందే కదా. అక్కడ పడే కష్టము ఇక్కడ మార్నింగ్ మాత్రమే రైతులు అవైలబుల్ ఉంటారు కాబట్టి, ఈవినింగ్ మాత్రమే అవైలబుల్ ఉంటారు కాబట్టి, మార్నింగ్ ఒక 2 అవర్స్ లేకపోతే ఈవినింగ్ ఒక 2 అవర్స్ వర్క్ చేయండి. రైతులకి చెప్పండి, డెమోస్ ఉంటే డెమోస్ నేర్చుకొని చెప్పండి. ఫీల్డ్కి వెళ్ళండి, కొన్ని రోజులు మాత్రమే మీరు ఆన్ ఫీల్డ్లో ఉంటారు. ఆ తర్వాత రిఫరెన్స్ ద్వారా అక్కడే ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు మన డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 30 రోజులు మీరు వర్క్ చేసి అనుకోండి, డైలీకి ఒక 4 రైతులకి ఒక ఒక గోల్ పెట్టుకోండి. నేను డైలీ 4 రైతులకు 4 కిట్లు ఇస్తాను, కిట్లు ఇస్తే నేను ఇంటికి వెళ్తాను అని ఒక సేల్స్ మెన్ అనుకోండి. హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టండి, డెమోస్ ఇవ్వండి, డైలీ 4 రైతులకు ఇవ్వండి. డైలీ ఒక 2-3 విలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. ఆ మొత్తం విలేజ్లో ఒక రైతు తీసుకున్నా మనకు వన్స్ వాడిండు అంటే రిజల్ట్ వచ్చేస్తుంది, తర్వాత మళ్ళీ వాడతారు. డైలీ 4 విలేజ్లోకి వెళ్ళండి, లేకపోతే డైలీ 2 విలేజ్లోకి వెళ్ళండి, ఒక 4 కిట్లు ప్రమోట్ చేయండి. దాని ద్వారా ఏమవుతుంది అంటే మీకు 30 రోజులు ఇంటూ 4 కిట్లు 120 కిట్లు అవుతాయి. ఇక్కడ వచ్చేసి మీకు రిటైల్ ప్రాఫిట్ 160 ఇంటూ 225 20,700 రూపాయలు, సారీ 27,000 రూపీస్ అవుతుంది. 27,000 రూపాయలు సార్, 27,000 రూపాయలు. దీంతో పాటు ఇంకా మనకు క్యాష్ బ్యాక్ కూడా ఉంది కదా, బిజినెస్ వాల్యూమ్స్ వస్తాయి కదా. దాదాపు 38,400 బీవీ వస్తుంది. మనము సింగిల్ మంత్లో 30,000 చేస్తేనే మనకు సూపర్ స్టార్ అయిపోతాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త వాళ్ళు వచ్చేసి మీరు 38,500 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. నేను ఇంకా చెప్పింది ఇది పాత మనకి ఇక జిఆర్ఐ ఇన్కమ్ వస్తుంది. కొత్తగా మన ఫ్యామిలీ ఐడి చేసుకుని ఇంకా ఎక్కువ వస్తుంది. బట్ ఏంటంటే నేను జస్ట్ ర్యాండమ్గా చెప్పాను. అదే ఆల్రెడీ ఓల్డ్ అసోసియేట్స్ ఉంటే ఈ వర్క్ చేస్తే 41,000 తీసుకో చూడండి. సార్ ఐఎమ్స్లో డబ్బులు ఉన్నాయి, ఇంకా డెప్త్ నాలెడ్జ్ కావాలని చెప్పి మీ గ్రూప్లో మెసేజ్ పెట్టండి. మళ్ళీ దీని మీద ఇంకా స్పెషల్గా కూడా మీకు ఇంకా ఏ విధంగా సేల్ చేయాలి, ఏ విధంగా రైతుల దగ్గర మాట్లాడాలి, ఎట్లా డెమో చేయాలి, ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తాం. మీరు గ్రూప్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో చెప్తే మీ అప్లైనర్స్ మీకు సపోర్ట్ చేస్తారు. ఇక్కడ నెలకు 30,000 రూపాయలలో 8,500 రూపాయలు పెట్రోల్ ఖర్చులు అనుకోండి, 30,000 రూపాయలు మిగులుతున్నాయి కదా. లేదు సార్, నేను డైలీ మీరు 4 కిట్లు అన్నారు కదా, 4 కిట్లు ప్రమోట్ చేయలేను, జస్ట్ 2 కిట్లు మాత్రమే ప్రమోట్ చేయగలుగుతాను అంటే యావరేజ్గా మీరు 20,000 రూపాయల వరకు తీసుకోవచ్చు కదా. డైలీ 2 కిట్లు ప్రమోట్ చేసిన 20,000 కూడా ఎక్కువనే కదా. బయట 20,000 రూపాయలకు చాలా కష్టపడుతున్నారు చాలా మంది. ఇది సింగిల్గా మీరు చేసుకుంటే చేసుకోవచ్చు. లేదు సార్ నాకు ఆల్రెడీ టీం ఉన్నారంటే నో ప్రాబ్లం. ఒక 5 వ్యక్తులతో వర్క్ చేయించండి. మీరు మీ ఫ్రెండ్స్ని, మీ ఫ్యామిలీస్ని, మీ ఫార్మర్స్ని మండల్ వైజో, డిస్ట్రిక్ట్ వైజో, స్టేట్ వైజో సెలెక్ట్ చేసుకుంటారు కదా. దాని పరంగా ఒక 5 విలేజ్లు సెలెక్ట్ చేసుకోండి, లేకుంటే 5 మండలు సెలెక్ట్ చేసుకోండి. ఎవ్రీడే ప్రోగ్రామ్స్ ఇవ్వండి వాళ్ళకి. వాళ్ళ త్రూలో వర్క్ చేయించండి. సేమ్ వర్క్ను 5 వ్యక్తులతో మీ టీంలో వర్క్ చేయించండి. ఇక్కడ ఏమవుతుంది, అతను కూడా 38,000 రూపాయలు వస్తాయి కదా, డబ్బులు వస్తున్నాయి అంటే మీతో హ్యాపీగా ఉంటారు కదా వాళ్ళు కూడా. వాళ్ళకి మీరు మీ పని మీరు చేసుకోండి. మీ పని మీరు చేసుకుంటేనే ఒక 5 వ్యక్తులతో మీరు వర్క్ చేయించండి. మీరు చేస్తూ చేయించండి. మీరు చేస్తేనే మీ టీం చేస్తారు కాబట్టి మీరు చేస్తూ చేయించండి. వాళ్ళందరూ కూడా సూపర్ స్టార్ చేయించండి, వాళ్ళని సూపర్ స్టార్ చేయించండి. సూపర్ స్టార్ చేసుకున్నారు, రిటైల్ చేస్తూ సూపర్ స్టార్ చేసుకున్నారంటే మీకు టోటల్ మీ రిటైల్ ప్రాఫిట్ మొత్తం కూడా దాదాపు 38,000 రూపీస్ వస్తుందండి వాళ్ళకి. మీరు చేస్తూ చేసుకున్నారు కాబట్టి, మీరు డైరెక్ట్ 5 మెంబర్స్ చేయించారు కాబట్టి మీకు 60,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ప్లస్ అదే విధంగా మీ రిటైల్ కూడా 38,000 రూపాయలు, అంటే దగ్గర దగ్గర 1,00,000 రూపాయలు తీసుకుంటారు. మీరు ప్రతిరోజు 4 కిట్లు ప్రమోట్ చేస్తూ మీ టీంలో కూడా సేమ్ వరకు డూప్లికేట్ చేపిస్తే, కేవలం 5 టీములలో డూప్లికేట్ చేపిస్తే 1,00,000 రూపాయలు తీసుకుంటారు మీరు చేస్తూ చేసుకుంటే. లేదు సార్ నేను చెయ్యను బట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వెళ్తానంటే మీరు కనుక ఒక క్యాలెండర్ మంత్లో సింగిల్ మంత్లో మీరు ఇక 40,000 బీవ్ కనుక తీసుకొచ్చిరు అంటే అట్లీస్ట్ 30,000 తీసుకొచ్చినా కూడా క్యాలెండర్ మంత్లో పర్ పర్సన్ మీద మనం బిల్ చేయించే మీరు చైర్మన్ అనే ప్రమోషన్ తీసుకుంటారు. మినిమం యావరేజ్గా వితౌట్ ఫండింగ్ 60,000 రూపాయలు తీసుకుంటారు. ఇలాగ ఒక 2 నెలలు కంటిన్యూషన్ చేసుకుంటే బాల్ ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా అవుతుంది. అగ్రికల్చర్ సీజన్ అయిపోయేలోకి మీరు బాల్ ట్రిప్ కూడా కొట్టేయచ్చు. కాబట్టి నేను వితౌట్ ఫండింగ్ చెప్పాను. ఫండ్ కనుక మీకు వస్తే బాలి ట్రిప్ మినిమం 80,000 నుంచి 1,00,000 రూపాయలు వస్తుంది. మీకు ట్రావెలింగ్ ఫండ్ వస్తుంది, 2 మంత్స్ తర్వాత బైక్ ఫండ్ వస్తుంది, కార్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుంది, చైర్మన్ ఫండ్స్ వస్తాయి. చూడండి హ్యాపీగా కార్ తీసుకోవచ్చు. కొంచెం కష్టపడి ఫోకస్ చేయండి. అగ్రికల్చర్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో చూసుకోండి. అలా చూసుకొని ప్లాన్ చేయండి. ఇంకా డెప్త్గా నాలెడ్జ్ కావాలంటే మీ అప్లైనర్స్ని అడగండి, వాళ్ళు చెప్పడానికి కోసం రెడీగా ఉన్నారు. కరెక్ట్ ప్లాన్ చేస్తే మీరు ఈ అగ్రికల్చర్ సీజన్లో మీరు చైర్మన్ అవుతారు.
అండ్ అవకాశం ఉంటే మీ ఫ్యామిలీలో చైర్మన్, మీ టీంలో చైర్మన్స్ ని క్రియేట్ చేసేటువంటి సత్తా మీలో ఉంది. మీరు తెలుసుకోవాల్సింది హెవీ వర్క్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్. జస్ట్ జస్ట్ ఒక 4 కిట్లు. సార్ 4 కిట్లు నా టీంలో ప్రమోట్ చేసే వాళ్ళు 5గురు దొరకరు సార్. నో ప్రాబ్లం మై డియర్ ఫ్రెండ్స్. 10 మందిని ప్లాన్ చేసుకోండి. 2 కిట్లు ప్రమోట్ చేపియండి. 2 కిట్లు ప్రమోట్ చేపియండి. లేదు సార్ 20 మందిని తీసుకోండి. ఒక్కొక్క కిట్ ప్రమోట్ చేయించండి. మై డియర్ ఫ్రెండ్స్, ప్రయత్నం చేస్తే 100% మనం సక్సెస్ అవుతాము. 100%